హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిక్సర్. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్, వెదర్ రిపోర్ట్, టెస్ట్ టైమింగ్స్, ఎవరెవరు మెయిన్ ప్లేయర్స్, ఎవరు విన్ అవుతారు అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 29న స్టార్ట్ అవుద్ది అండ్ సెప్టెంబర్ 2న ఎండ్ అవుద్ది. మీరు ఈ మ్యాచ్ 3:30కి మ్యాచ్ స్టార్ట్ అవుద్ది, రెడీగా ఉండండి. అండ్ కమింగ్ టు ద మ్యాచ్ రిపోర్ట్, 20-25 ఛాన్సెస్ రైన్ రిపోర్ట్ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో స్టేడియం వచ్చేసి లార్డ్ క్రికెట్ స్టేడియం లండన్లో. అండ్ ఆల్సో ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. టాస్ గెలిచిన వారు ఫస్ట్ బ్యాటింగ్గా ప్రిఫర్ చేస్తారు. సో శ్రీలంక అండ్ ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇంగ్లాండ్ 9 మ్యాచెస్ విన్ అయితే ఓన్లీ శ్రీలంక ఓన్లీ 1 మ్యాచే విన్ అయింది. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయితే శ్రీలంక లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయింది. బట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది శ్రీలంక. ఎందుకంటే శ్రీలంకతో కన్నా ఇంగ్లాండ్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ అంతా ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి కాబట్టి. సో ఇంగ్లాండ్ నుంచి మెయిన్ ప్లేయర్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వీళ్ళు బెస్ట్ ప్లేయర్స్ ఇన్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. అండ్ ఆల్సో శ్రీలంక నుంచి చూస్తే వీళ్ళు కూడా బెస్ట్ ప్లేయర్స్. ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. కెప్టెన్ అయితే చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళకున్న టీమ్కి రిసోర్సెస్కి చూసుకుంటే. ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు శ్రీలంక. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ 1 సైడెడ్ అవుతుంది అనుకున్నా. బట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, కానీ శ్రీలంక తలుచుకుంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నా ప్రెడిక్షన్ వచ్చేసి ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసి ఎవరు విన్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటి వరకు నన్ను ఇలా సపోర్ట్ చేయండి. నేను మీకు చాలా మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి అబ్బా, నేను మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు నన్ను ఫాలో అవుతే చాలు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.